హలో గైస్, వెల్కమ్ టు కేబీ ముద్రాజ్. అయితే మనము కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేయాలంటే కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అలాగే ఇంకొంతమందికి అంటే ఇంతకు ముందుకి వాళ్ళు ఆల్రెడీ 10th కంప్లీట్ అయిపోతుంది, కాకపోతే అన్ ఎడ్యుకేషన్ మీద అంటే చదువుకోకుండా తీసుకుంటారు పాస్పోర్ట్. దాని పేరు వచ్చేసి మనకి ఈసీఎన్ఆర్ పైన తీసుకుంటారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు అంటే, నేను 10th పాస్ అయినా కదా, రెగ్యులర్ పాస్పోర్ట్ తీసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళకి గురించి ఇప్పుడు. అలాగే కొంతమందికి మస్తు డౌట్స్ ఉంటాయి పాస్పోర్ట్ లో, అయితే పేజీ అయిపోతాయి కదా, దానికి ఎంత ఫీ ఉంటది అనేది ఈ వీడియోలో తీసుకుందాం A to Z. అయితే ఫస్ట్ ఇప్పుడు కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేయాలనుకుంటారు చూడు, వాళ్ళకి కావాల్సినవి ఏంటంటే మినిమం 10th పాస్ అయ్యి ఉండాలి, 18 సంవత్సరాలు క్రాస్ అయ్యారు అనుకోండి. మీరు మీ మొబైల్లో కానీ ఇప్పుడు పాస్పోర్ట్ యాప్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో కానీ లేకపోతే మీ సేవలో ఎక్కడైనా ఒక 100 రూపీస్ తీసుకొని అప్లై చేస్తారు. ఒక ఫోటో తీసుకొని వెళ్తే అప్లై అయిపోతుంది. 1500 రూపాయలు మినిమం ఫీ అయితే ఉంటుంది. అప్లై చేసుకోవచ్చు. మీకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు. అయితే అక్కడికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒకటి ఇటువంటిది ఒక స్లిప్ అయితే వస్తుంది కదా, దీన్ని పట్టుకొని పోండి. అంటే 10th క్లాసుది ఒకటి మెమో తీసుకెళ్ళాలి, అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్తే మీకు మీ డేట్ రోజు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్ కోసం మనకు పోలీస్ వెరిఫికేషన్ ఎన్ని రోజులకు వస్తారు అనేది ఒక డౌట్ ఉంటుంది. అలాగే మేము ఇంటి అడ్రస్ వేరే ఉంది, మిగతా అడ్రస్ వేరే ఉంటుంది 10th లో కానీ, అది అలాగా పెడతారు కదా. ప్రస్తుత మీరు ఈ డౌట్ అడిగారు. అయితే మీరు ప్రజెంట్ రెంటలా ఓనా అని ఏం లేదు, మీరు ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ అయితే పెట్టేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మరి మీరు వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు పోలీసు వాళ్ళకి మనకి అక్కడ ఒక స్లిప్ ఇస్తారు అన్నట్టు, ఆ స్లిప్ తీసుకెళ్ళాలి. స్లిప్ తీసుకుతో పాటు మనం ఆధార్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు పోలీసు వాళ్ళు వెరిఫికేషన్, ఇద్దరు ఫ్రెండ్స్ ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకెళ్ళాలి. ఒక ఆధార్ కార్డు జిరాక్స్, ఒకటి ఒరిజినల్ ఫోటో తీసుకెళ్ళాలి ఈ పోలీస్ వెరిఫికేషన్ కి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ మీకు డిలే అయితే అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఆధార్ కార్డు జిరాక్స్లు 2 ఫోటోలు పట్టుకొని వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది. వాళ్ళు ఇంటికి సుద్ధా రారు పోలీస్ వెరిఫికేషన్ కి. వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడ పలానా దగ్గర ఉన్నా అక్కడికి రమ్మంటారు. ఇంటికి సుద్ధా రాని అవసరం అయితే చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మనకి 15 days కి అయితే ఇట్లాంటి పాస్పోర్ట్ మనకి ఇట్లాంటిది పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే వస్తుంది. దీనికి వచ్చేసి మనకి 1500 లోపు అయిపోతుంది. పోలీసు వాళ్ళకి మీ ఇష్టం ఉంటే కొన్ని డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు సెకండ్ వన్, ఇప్పుడు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ తీస్తారు. ఎడ్యుకేషన్ పర్సన్సే అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ తీస్తారు. వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. దీనికి మళ్ళీ మీరు ఒకటి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని మీ సేవలో అప్లై చేసుకుంటే మీకు 500 రూపీస్ లో మీకు అది వస్తుంది. అది తీసుకొని వెళ్ళి అలాగే అపాయింట్మెంట్ అంటే రిప్లేస్మెంట్ అన్నట్టు అప్లై చేసుకోవాలి. దానికి 2000 రూపీస్ అవుతాయి. 2500 లో మీకు కొత్త పాస్పోర్ట్ అయితే వస్తుంది. అలాగే కొందరికి మొత్తం పేపర్స్ అన్నీ అయిపోతాయి కదా, కొందరికి 30 పేపర్స్ ఉంటాయి. అవి 30 పేపర్స్ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ రిప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటే మనకి 2000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. 1 week లో పోస్ట్ ఆఫీస్ లో వస్తుంది. దీనికి ఎలాంటి క్లియరెన్స్ సర్టిఫికేట్స్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు పాస్పోర్ట్ క్లియరెన్స్ అయిపోయింది కదా. ఓన్లీ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదన్నా కరెక్షన్ ఉన్నా, ఏదన్నా పాస్పోర్ట్ లో ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఇవన్నీ కరెక్షన్ చేసుకోవాలంటే ఒకటి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మీ సేవలో తీసుకోవాలి, 500 రూపీస్ అవుతాయి. అలాగే దానికి మళ్ళీ పాస్పోర్ట్ కి 2000 రూపీస్ అవుతాయి. ఒకవేళ న్యూగా అప్లై చేసుకోవాలనుకుంటే 1500 రూపీస్ లో అయిపోతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే చూడండి. అంటే ఇంతకుముందుకి ఒక వీడియో చేసిన, దాని మీద కింద కామెంట్స్ వేసారు కదా, ఆ కామెంట్స్ బట్టి వీడియో అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఐ కార్డులో ఇస్తా, ఇక్కడ పైన ఐ కార్డులో వస్తుంది, ఎండ్ కార్డులో వస్తుంది. ఆ వీడియో చూడండి, అప్పుడు మంచి జోష్ మీద చేసిన అన్నట్టు. ఇప్పుడు లేట్ అయింది, మీకైతే ఇట్లా ఉండేది వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఏమన్నా మీరు ఏమన్నా తప్పులు కరెక్షన్స్ ఉంటే ఒకటి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోండి, తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఏం టెన్షన్ పట్టుకోకండి. ఏదైనా కేసులు లేకపోతే మీకు తొందరగా వస్తుంది. ఫిజికల్గా ఇట్లా వస్తుంది, ఒకటి కనిపిస్తుందా, తొందరగా వస్తుంది. మీరు ఫస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది 60 పేజెస్ వస్తాయి. మనం 1500 పెట్టినాం కదా, 30 పేజెస్ వస్తాయి. మనం ఎక్కువ అమౌంట్ పే చేస్తే 2000 పెట్టి తీసుకుంటే 60 పేజెస్ వస్తాయి. మనం అంతా సర్వైవ్ ఏం చేయలేం. మనము ఇది ఎక్కువ పేజీలు కావాలంటే ఇది వ్లాగ్స్ చేస్తారు చూడు, వాళ్ళకైతే తిరుగుతూనే ఉంటారు కాబట్టి 60 పేజెస్ అయితే తీసుకోవాలి. మన డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, అక్కడ నుంచి మళ్ళీ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.